హాయ్ భయ్యా. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నావా? చూస్తున్నా బ్రో. ఎట్లుంది బ్రో? ఫ్యామిలీ షో అయితే చాలా బాగుంది. ఎందుకంటే అందరు ఫ్యామిలీలు రావడం, ఒక్కొక్కళ్ళు మాట్లాడటం, ఇదంతా కూడా చాలా కొత్తగా అనిపించింది బిగ్ బాస్ సీజన్ 9 లో. ఇంకొకటి ఇమానీల్ ఇస్ అ కప్పు. ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ నుంచి కష్టపడి నవ్వుతూ అందరినీ కూడా ఆకట్టుకున్న వ్యక్తి ఇమానీలు. సో ఆయన 100% కప్పు ఇవ్వాలి. చాలా మంది తనుజ 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 పీకింది ఏముంది, అలా ఏడుతుంది తప్ప తనుజకు ఓటింగ్ చేస్తున్నారు. ఎప్పుడో ముందు వద్దారు సీరియల్ చేస్తే ఇప్పుడు ఓటింగ్ చేస్తాం ఏంది వయా? లోపల ఆడేవాళ్ళకి ఏంటి వయా, చేసే వాళ్ళకి ఏంటి వయా? ఫస్ట్ నుంచి చూసిందే మేము. ఎవరు ఆడుతున్నారు ఎవరు ఆడతలేదు వాళ్ళని చూసి వేయండి ఓటింగ్. మీరు చేతిలో ఉంది కదా నువ్వు నొక్కేసి ఓటింగ్ వేయడం కాదు. ఈజ్ అ విన్నర్ అంతే. ఒకటే ఇప్పుడు ఫ్యామిలీ వీక్ వచ్చింది కదా, రాము రాతోడు అంటే ఇప్పుడు బెటర్ అనిపించేది కదా. లేదు ఎందుకంటే మనోడు ఆల్రెడీ మైండ్ వేరే సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోయాడు. సో ఆయన బయటికి రావడం కరెక్టే. సో ఉన్నా సరే ఇంకా డిప్రెషన్ లోకి బాగా వెళ్ళిపోయాడు. వచ్చి కొంచెం మంచి పని చేశాడు. ఇసా కప్పు విన్నర్ ఇమానీల్ 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 కానీ ఈసారి మోసం చేసి కప్పు మాత్రం తనుజాకి ఇస్తే గనక బిగ్ బాస్ ఇంకా ఏ సీజన్ కూడా చూడరు. నేను చూడను, ఇంకా చూపిని కూడా ఎవరితో కూడా చూడొద్దని చెప్పేస్తా. ఇది బిగ్ బాస్ సీజన్ 9. ఇంత మోసం కంటే వేరేది ఉండదు. టాప్ 3 అంటే ఎవరు చెప్తారు? ఇప్పుడు చెప్తానే ఉన్నా కదా, పవన్, ఇమానీలు, తనుజ. సుమన్ శెట్టి వద్దు బాయ్, ఏ వద్దంటే అంతే.